తెలుగు సినీ పరిశ్రమలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకు పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవకపోవడం పైన తాజాగా పవన్ సీరియస్ అయ్యారు. రిటర్న్ గిఫ్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సినీ పెద్దలు స్పందించారు. పవన్ వ్యాఖ్యలకు అల్లు, దిల్ రాజు మద్దతు ప్రకటించారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు సీఎం చంద్రబాబును కలిసేందుకు నిర్ణయించారు. పవన్ సారథ్యంలోనే కలవాలని డిసైడ్ అయ్యారు. దీంతో పవన్ కళ్యాణ్ దెబ్బకు టాలీవుడ్ పెద్దలు దిగొచ్చారా, అందుకే ఈ నెల 15న చంద్రబాబును కలిసేందుకు రెడీ అయ్యారా అనే టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో సీఎంను కలవకుండా కొందరు అడ్డుకున్నారనే ప్రచారం ఉంది. ఇప్పుడు సీఎంతో భేటీకి వారంతా వస్తారా, లేదంటే ఈ మీటింగ్ కూడా డుమ్మా కొడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నెల 15న ఇండస్ట్రీ పెద్దలంతా అమరావతికి వెళుతున్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. టాలీవుడ్ బృందానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోనే ఈ సమావేశం జరిగే అవకాశాలున్నాయి. ఇటీవల థియేటర్ల బంద్ విషయంలో కొంతమంది తన సినిమాపై కుట్ర చేశారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలను మర్యాదపూర్వకంగా కూడా కలవకుండా పైగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం వేధించుకు తిందని, అయినా కూడా తాము సానుకూలంగా స్పందించి అన్ని విధాలా సహకారం అందిస్తే ఇలా చేస్తారా అని టాలీవుడ్ పెద్దలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. దాంతో అలర్ట్ అయిన టాలీవుడ్ పెద్దలు నష్ట నివారణ చర్యలకు దిగారు. అందుకే ఏపీ సీఎం డిప్యూటీ సీఎంతో భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత థియేటర్లపై దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు వాయిదా పడింది. అయితే పవన్ కళ్యాణ్ సీరియస్ అవడంతోనే టాలీవుడ్ పెద్దలపై విమర్శలు పెరిగాయి. దాంతో అలర్ట్ అయిన సినీ పెద్దలు వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. టాలీవుడ్ బాగు కోసం డిప్యూటీ సీఎం సూచనలు, సలహాలు స్వీకరిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ తనకు అన్నలాంటి వారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇప్పుడు సినీ పెద్దలు పవన్ సారథ్యంలోనే చంద్రబాబును కలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 30 మంది వరకు సినీ రంగ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవనున్నట్టు సమాచారం. అల్లు అరవింద్, దిల్ రాజు సినీ ఇండస్ట్రీ తరపున తమ సమస్యలను చంద్రబాబుకు వివరించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎంతమంది సినీ పెద్దలు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు వైసీపీ అధినేత వైఎస్ జగన్, మరికొందరు నేతలకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. వారు గతంలో ప్రభుత్వ పెద్దల్ని కలవకుండా ఇతరులను ఆపేస్తారన్న ప్రచారం ఉంది. అల్లు అరవింద్ కూడా ఈ విషయం స్వయంగా చెప్పారు. కలుద్దామంటే మనది ప్రైవేట్ వ్యాపారం కాబట్టి ఆయన్ను కలవాల్సిన అవసరం లేదనే విషయాన్ని చెప్పారు. ఆయన ఎవరో ఇండస్ట్రీకి కూడా తెలుసన్నారు. అందుకే ఈ విషయంలో అయినా ఇండస్ట్రీ ఐక్యంగా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉందన్నారు. మొత్తం మీద సీఎం చంద్రబాబుతో భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మీటింగ్ లో థియేటర్ల సమస్యలు, టికెట్ రేట్ల పెంపు, థియేటర్స్ లో తినుబండారాల రేట్లపై చర్చించే అవకాశం ఉందట. మరోవైపు ఏపీలో సినిమా షూటింగ్స్, నంది అవార్డుల అంశాల ప్రస్తావన రానున్నట్టు సమాచారం. అప్పట్లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 2012 నుంచి 2016 వరకు మొత్తంగా 5 ఏళ్లకు సంబంధించిన నంది అవార్డులను ప్రకటించింది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. దీంతో నంది అవార్డుల ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం నంది అవార్డుల గురించి అస్సలు పట్టించుకోలేదు. రీసెంట్ గా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ గద్దర్ సినిమా అవార్డ్స్ పేరిట 2024 ఏడాదికి గాను అవార్డులిచ్చింది. అటు తెలంగాణ ఏర్పడిన తర్వాత సెన్సార్ అయిన చిత్రాలకు ఉత్తమ, ద్వితీయ, తృతీయ అవార్డులు ప్రకటించింది. దీంతో ఏపీలో కూడా నంది అవార్డులు ఎప్పుడిస్తారనే అంశం తెరపైకొచ్చింది. పైగా ఏపీలో ఉన్నది సినీ ఇండస్ట్రీకి అత్యంత సన్నిహితమైన ప్రభుత్వం కాబట్టి 2017 నుంచి 2024 వరకు 8 ఏళ్లకు గాను నంది అవార్డ్స్ ప్రకటించే అవకాశం ఉందనే ముచ్చట వినిపిస్తోంది. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం చంద్రబాబుతో భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.